హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైక్ అని చెప్పి ఒక ఆంటాలజీ మూవీ రివ్యూ. సో టోటల్ లైక్ ఈ మూవీలో టోటల్ 4 స్టోరీస్ అయితే ఉంటాయి. బట్ ఇప్పుడైతే 2 స్టోరీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే లాస్ట్ స్టోరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న ఒక ఆంటాలజీ ఫిలిం అని చెప్పి నాకైతే అనిపించింది. సో లైక్ ఇది ఇంతకుముందు ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది అండ్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్తో ఆహా తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అయితే రిలీజ్ అయింది. అండ్ టోటల్ 2 స్టోరీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఒక 8th క్లాస్ స్టూడెంట్స్కి సెక్స్ అనేది ఏంటి, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఒక స్టోరీ. బట్ అందులో టీచర్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలనుకున్న టీచర్ కూడా లైక్ ఆ టాపిక్ డిస్కస్ చేయాలంటే బట్ తనకి ఒక చిన్న కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. బట్ తను అది ఓవర్కమ్ చేసి ఎలా టీచ్ చేసింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఇంకొక స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఇద్దరు ఎక్స్ లవర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళిద్దరికి మ్యారేజ్ అనేది అవుతుంది. సో బట్ వాళ్ళ సెక్స్ లైఫ్ అనేది సాటిస్ఫై అనేది అయితే ఉండదు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ కాన్సెప్ట్. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనేది లైక్ బాలీవుడ్లో అయితే చాలా వచ్చాయి. బట్ మన తెలుగు తమిళకి మాత్రం ఇదైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక బ్రేవ్ అటెంప్ట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే లైక్ కొన్ని మూమెంట్స్ అయితే బాగున్నాయి. లైక్ ఆ టీచర్ ఉంటుంది కదా, తను ఒక మూమెంట్ తర్వాత లైక్ ఈ టాపిక్ని చెప్పాలని చెప్పి డిసైడ్ అవుతుంది. సో ఆ మూమెంట్ అయితే బాగుంటుంది. అండ్ సెకండ్ స్టోరీ ఉంటుంది లైక్ ఇద్దరు ఎక్స్ లవర్స్ మీట్ అవుతారు. సో వాళ్ళకి ఎండింగ్ ఇచ్చిన దాన్ని ఎండ్ చేసిన విధానం అయితే బాగుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఆ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక చెప్పాలంటే కొంచెం బాగానే ఉన్నాయి. లైక్ స్టేజింగ్ అనేది సరిగ్గా ఉండదు, సబ్ ప్లాట్స్ అనేది ప్రాపర్గా ఉండదు, అండ్ కామెడీ అనేది ప్రాపర్గా అయితే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అండ్ ఏ కామెడీ సీన్ కూడా అయితే పండలేదు ఫస్ట్ ఎపిసోడ్లో. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి లైక్ ఇది ఒక ఆంటాలజీ ఫిలిం కాబట్టి ఒకసారి ట్రై చేయవచ్చు. అని ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు, నా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్యామిలీ వాచబుల్. బట్ సెకండ్ స్టోరీ అనేది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.75/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.